హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో యాజ్ అ వర్కింగ్ మామ్ గా నా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. అలానే కొంచెం క్లీనింగ్ వర్క్ కూడా ఉందన్నమాట. పూజా రూమ్ ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీకెండ్ లంచ్ కి మేము బయటికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే సడన్ గా డాడీ వాళ్ళ ఊరు వెళ్ళారు. అందుకనే ఇంకా ఆ ప్లాన్ డ్రాప్ అయిపోయాం. ఎటు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం పూజా రూమ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను. మెయిన్ గా ఈ ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది. ఇంకా అవి నీట్ గా క్లీన్ చేసి పెడదాం అనుకున్నా. అందుకోసమని వాటర్ లోని కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి పెట్టాను. ఈ లోపు నా కొడుకు స్టార్ట్ చేశాడు. రెస్టారెంట్ కి తీసుకెళ్తా అన్నాను కదా, ఇంకా తీసుకెళ్ళకపోయేసరికి ఒకటే గోల. ఇంక ఇలా కాదు, ఫస్ట్ ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేయి, అట్లీస్ట్ చికెన్ అయినా తెప్పిస్తా అన్నాను. అందుకని ఇంకా ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేస్తున్నాడు. ఇంకా వీడికి చికెన్ కావాలి కదా. యాక్చువల్ గా అయితే చికెన్ షాప్ ఓపెన్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా నా ఫ్రెండ్ కి కాల్ చేసి అడిగాను, చికెన్ షాప్ ఉందా అంటే ఉందన్నాడు. ఇంకా వాడినే చికెన్ తీసుకొని రమ్మని చెప్పాను. ఇంక ఇక్కడ మన వియాన్ బాబు హడావిడైతే మామూలుగా ఉండదు. వాడికి వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టము. సో హియర్ ఇంట్రడ్యూసింగ్ మై చైల్డ్హుడ్ బెస్టీ విశాల్. సో వీడు నేను కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నాం సిన్స్ ఆర్ ఫస్ట్ స్టాండర్డ్. Still our friendship continues and it's been like 20 years of our friendship. Hopefully మా ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాము. ఈవెన్ అవర్ గ్రాడ్యుయేషన్ ఈస్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్. అప్పుడే 20 years కూడా అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరికీ నాకన్నా నా ఫ్యామిలీతోనే కనెక్షన్ ఎక్కువ. ఒక తమ్ముళ్ళ, ఒక బెస్టీలా ఎప్పుడు నాతోనే ఉంటాడు వీడు. సో ఇలా ఇంకా మాకు చికెన్ ఇచ్చేసి వాడైతే వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా అయితే లంచ్ బయట చేయాలని ప్లాన్ కదా, అందుకనే ఇంట్లో ఏం కుక్ చేయలేదు. ఇప్పుడు చికెన్ తెప్పించాను కదా, దాంతోనే చికెన్ పులుసు లాగా ప్రిపేర్ చేస్తాను. ఇంకా వైట్ రైస్ కుక్ చేసుకున్నాం అంతే. అమ్మ ఆల్రెడీ అన్నం పెట్టింది. ఇంకా అది కుక్ అయ్యే లోపు ఇక్కడ నేను చికెన్ పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ లోని హోల్ గరం మసాలా దినుసులతో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg చికెన్ కి కాను 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాండీలో ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం వేడైన తర్వాత ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ టొమాటో పేస్ట్ చేసుకుందాము. టొమాటో పేస్ట్ కి గాను నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ మసాలా పేస్ట్ లోని టొమాటో పేస్ట్ తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాడు ఒక్కడే చేసుకుంటాడంట. ఇంక ఈ లోపు చూసారు కదా, కొంచెం హాల్లో చేంజెస్ చేస్తున్నాము. అంటే ఈ దివాన్ కాటు మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు డైనింగ్ ఏరియా దగ్గర పెట్టేశాము. అది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ హాల్లోని ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాము. ఇంకా ఆ రోజు డాడీ ఇంట్లో లేకపోయేసరికి నా కొడుక్కి ఫుల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. పని మొత్తం నేనే చేస్తాను మమ్మీ అని స్టార్ట్ చేశాడు. కొంచెం మధ్యలో అమ్మ హెల్ప్ చేసింది. ఇంకా బిడ్డ మొత్తం పని చేసి అలసిపోయాడు. అందుకనే దివాన్ కాట్ మీద పడుకొని అలా టీవీ చూసుకుంటున్నాడు. ఈ లోపు మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా కారంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వేసి ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టేయండి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 15 minutes అలా మూత పెట్టి వదిలేస్తే చికెన్ లోంచి ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇందులోని ఒక 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసి చికెన్ ఆల్మోస్ట్ 95% కుక్ అయినంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. అది మినిమం ఒక 20-25 minutes టైం పడుతుందండి. ఇంకా ఈ లోపు అయితే నేను ఖాళీగా ఉండకుండా భుజ్ బంగారం నెయిల్స్ అన్ని కట్ చేస్తున్నాను. బయటికి రారా నాన్న, బాల్కనీలో కట్ చేస్తాను అంటే, లేదు మమ్మీ నాకు పాపెట్ రోల్ అంట, అదేదో టీవీ షో అండి, అది ఒక సర్టన్ టైంలోనే వస్తుందంట ఆ కార్టూన్, ఇంకా టైం అయిపోతే మళ్ళీ రాదు మమ్మీ అనుకొని ఇక్కడే కూర్చున్నాడు. ఇంకా తప్పలేదు, హాల్లోనే కూర్చోబెట్టి నెయిల్స్ కట్ చేసేసా. వీడికి నెయిల్స్, హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుందండి. అమ్మాయిలకి జుట్టు పెరగాలి అని ఎంత కష్టపడినా పెరగదు, కానీ అబ్బాయిలకి ఏం కాకుండా పెరిగిపోతుంది కదా. ఇంకిలా నేను నెయిల్స్ కట్ చేసే లోపు చికెన్ కూడా అంతా ఉడికిపోయింది. ఇంక
ఇంకొక 5 to 10 minutes కుక్ చేసుకొని ఇది ఒక గ్రేవీ కర్రీ లాగా సర్వ్ చేసుకోవచ్చు. లేదు పులుసు లాగా చేసుకోవాలి అనుకుంటే గనుక ఇప్పుడు ఇందులోని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టాను. దాని నుంచి వచ్చిన రసం మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మినిమం 10 minutes అయినా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్ లోని ఒక హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. అంటే ఇంకా గరం మసాలా పౌడర్ వేసి ఒక 2 minutes అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడి చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీనికి సెపరేట్ గా రసం అంటూ పప్పుచారు అంటూ ఏం అవసరం లేదు. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పులుసు వేసుకొని తింటుంటే అబ్బబ్బా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ రోజు విశాల్ చికెన్ తీసుకొచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా అయిపోయింది. ఇంకా నేను హడావిడిగా ప్రిపరేషన్స్ చేసుకొని ఈ చికెన్ వండేసరికి అంతా 2:30 అయిపోయింది. వెంటనే ఇంకా లంచ్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ డెజర్ట్ గా గులాబ్ జామ్ తింటున్నాము. ఇది బాదం గులాబ్ జామ్ చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, చాలా బాగా వచ్చింది. ఇన్కేస్ ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మళ్ళీ మా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. భుజ్ బంగారం చూసారా, ఈ రోజు నాకు చాలా బాగా నచ్చాడు. ఏమంటే అన్ని పనుల్లో నాకు హెల్ప్ చేశాడు. ఏసీదా అది ఎలా కొట్టమ్మా చీపురు కొట్ట. ఒక్కసారి వస్తాను పైకి వెళ్ళి ఇలా డస్టింగ్ చేస్తూ క్లీనింగ్ చేసినప్పుడంతా బానే ఉంటది. కానీ ఆ తర్వాత మొత్తం సరదా వదిలిపోతుంది నాకు. ఏమంటే డస్ట్ ఎలర్జీ ఉంది అండ్ సైనస్ ప్రాబ్లం ఉండడంతో వెంటనే ఇంకా తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. ఒక 20-30 తుమ్ములు వచ్చినంత వరకు నేను మనిషిలా ఉండను. ఒక్క నిమిషం విసుగొచ్చేస్తది, ఆ తర్వాత మళ్ళీ నార్మలే. ఇంకలా నా రూమ్ వరకు డస్టింగ్ చేశాను. ఆల్రెడీ అమ్మ హాల్ అండ్ డైనింగ్ ఏరియా డస్టింగ్ చేసేసిందంట. ఇంకా నాకు ఆ పనేమీ లేదు. నెక్స్ట్ ఇంకా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తున్నాను. ఇంకా ఈ ఎండాకాలం మొత్తంలో ఎటువంటి ఎరువులు వేయట్లేదు, ఓన్లీ వాటరింగ్ మాత్రమే కొంచెం రెగ్యులర్ గా చేస్తున్నాను. ఇంకా కొన్ని చెట్లకి పక్క నుంచి కొన్ని పిచ్చి మొక్కలు లాంటివి వస్తుంటే అవి కూడా తీసేసాను. ద సాడెస్ట్ పార్టీస్ ఈ రోజు కరివేపాకు మొక్క మొత్తం కట్ చేసేసాను. ఎందుకంటే మీరు మన వ్లాగ్స్ ఒక 6 months బ్యాక్ చూసుంటే కరివేపాకు మొక్క చాలా హెల్దీగా గ్రీన్ కలర్ లో చాలా బుషిగా కనిపించేది. బట్ ఇప్పుడు అది ఎందుకనో కట్ చేస్తున్నా కూడా అంత గ్రీనరీగా ఏం రావట్లేదు. మేమున్న ఏరియాలో కూడా డస్ట్ బాగా ఎక్కువ వస్తుంది. బ్లాక్ కలర్ ఫైన్ డస్ట్ ఎక్కువైపోయింది అనమాట. అది మొత్తం నాకు ఎక్కువగా ఈ కరివేపాకు మొక్క చెట్టు మీదే కనిపిస్తుంది. మిగతా మొక్కలన్నీ అట్లీస్ట్ గ్రీన్ గా కొంచెం చూడడానికి బాగున్నా సరే ఈ కరివేపాకు మొక్క మాత్రం అస్సలు గ్రీన్ గా రావట్లేదు. మరి ఎందుకు అలా అవుతుందో నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా కరివేపాకు మొక్క గురించి టిప్స్ తెలిస్తే గనక ప్లీజ్ నాకు కమెంట్స్ లో చెప్పండి.
ప్రస్తుతానికి ఎటువంటి ఎరువు వేయలేదు, మొత్తం కొమ్మలన్నీ తెంపేశాను. ఇంకా అదే చిగురు పెట్టుకొని వస్తుంది. ఇలా మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు నా హౌస్ హెల్పర్ ని ఆగమని చెప్తాను. ఎందుకంటే నేను వాటరింగ్ చేసిన తర్వాత వెంటనే తనైతే మాప్ పెట్టేస్తుంది. ఇంకా ఈ బాల్కనీ అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నాం. అందుకనే ఆ వాషింగ్ మిషన్ అంతా కొంచెం ముందుకు జరిపి అలా పెట్టాను. అలా సన్సెట్ ని ఒక చిన్న టైం ల్యాప్స్ లాగా తీసాను. నెక్స్ట్ ఇంకా నా హౌస్ హెల్పర్ మొత్తం బాల్కనీ క్లీన్ చేసింది. ఈ లోపు డాడీ మొన్న ఎప్పుడో నాతో ఒక మాట అన్నారు, ఈ వాషింగ్ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదమ్మా అని. మనం వాషింగ్ మిషన్ వేసేటప్పుడు డస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. అది గానీ ఎక్కువ డస్ట్ అక్యూములేట్ అయిపోతే మనం వాషింగ్ మిషన్ లో ఎంత బట్టలు వేసినా అది మురికి వదలదు. కాబట్టి ఎప్పటికప్పుడు డస్ట్ అంతా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఆరాంగా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు పూజ గదిలోని ఫోటో ఫ్రేమ్స్ అన్ని పొద్దున్న భుజబంగారం క్లీన్ చేశాడు కదా, ఇప్పుడు వాటన్నిటికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికి నీట్ గా గంధం కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత అవి జాగ్రత్తగా ఎక్కడ తీసానో మళ్ళీ అక్కడే ప్లేస్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ బుక్ కనిపించింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి డాడీ లలిత సహస్రనామం రాస్తున్నారు అని. సో ఆ బుక్ ఇదే అన్నమాట, శ్రీ లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం అని. సో ఈ బుక్ అయితే నేను రాగా రాగిణి స్టోర్ లో తీసుకున్నాను. ఆ వెబ్సైట్ లో ఈ బుక్స్ ఉంటాయి. ఈ బుక్ యాక్చువల్ కాస్ట్ అయితే 20 రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం 50 రూపీస్ తీసుకుంటున్నారు. డాడీ ప్రతిరోజు ఒక 2-3 పేజెస్ అయితే రాస్తున్నారు. రాయడం అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు ఆ బుక్ అలానే పెడుతున్నారనమాట. సో నేను కూడా మొత్తం సర్దిన తర్వాత ఆ బుక్ అమ్మవారి ముందు అలానే పెట్టేశాను. ఓవరాల్ గా పూజా రూమ్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా వాల్ కి అరేంజ్ చేసుకున్నాం. అలానే మిగిలిన ఫోటో ఫ్రేమ్స్ చిన్న చిన్న వెండి విగ్రహాలన్నీ కూడా ఇలా కిందన బల్ల మీద అరేంజ్ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత పూజ గది క్లీన్ చేసేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వెంటనే పూజ చేసుకోవాలి అనిపించి దీపారాధన చేసుకున్నాను. అలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వెంటనే ఇదండి ఇందాక నా రూమ్ లో డస్టింగ్ మొత్తం చేశాను కదా, ఇంకా కొత్త బెడ్షీట్ వేసేసాను. ఇది కూడా ఫిట్టెడ్ బెడ్షీటే, అమెజాన్ లో తీసుకున్నా. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసేసాను. ఇంతకు ముందు ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే బట్టలు ఫోల్డ్ చేసి అరేంజ్ చేసుకునేదాన్ని. బట్ అలా చేయడం మంచిది కాదని తెలిసిన తర్వాత ఎప్పటికప్పుడు బట్టలు నీట్ గా ఫోల్డ్ చేసి అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ లోపు బుజ్జి బంగారంకి నైట్ డిన్నర్ పెట్టేసా. వాడైతే చక్కగా టీవీ చూసుకుంటూ డిన్నర్ చేస్తున్నాడు. ఇంకా ప్యారలల్ గా అమ్మ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అని ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో ఈ వీకెండ్ అయితే మొత్తం క్లీనింగ్ తో సరిపోయింది. ఎవ్రీ వీకెండ్ ఇలానే ఉంటుంది అని చెప్పలేను, బట్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా మొత్తం డస్టింగ్ అండ్ క్లీనింగ్ చేసుకుంటాము.
సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. పొద్దున్న క్లీనింగ్ తో స్టార్ట్ అయిన మా డే ఇలా మ్యూజిక్ తో ఎండ్ అయిందనమాట. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.